డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నాకు కొడంగల్ ఎలాగో కామారెడ్డి అలాగే రేవంత్. జాగృతి నాయకులం ఎప్పుడు కేసీఆర్ కోసమే పనిచేస్తాం. కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. జాగృతి నాయకుడు మేడే రాజీవ్ సాగర్. కొందరు దద్దమ్మలు ఆ పాత వీడియోల్ని ఇప్పుడు తిప్పుతున్నారు. ఆ సన్నాసులకు చెప్పులతో సన్మానం చేస్తాం. వంటేరు ప్రతాప్ రెడ్డి. టీడీపీ తెలంగాణలో లేకుండా పోయినందుకు చంద్రబాబు కంటే రేవంత్ రెడ్డినే ఎక్కువ బాధపడుతున్నాడు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కామారెడ్డిలో భారీగా వరదలు చోటు చేసుకున్న అధికారుల అప్రమత్తతతో ప్రాణ నష్టం జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నష్టపోయిన బీడీ ఇతర పరిశ్రమల వారిని ఆదుకుంటామని తెలిపారు. తనకు కొడంగల్ ఎలాగో కామారెడ్డి అలానే అని తెలిపారు. వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు 5 లక్షల సహాయం విడుదల చేస్తామన్నారు. వరదల నియంత్రణకు అధికారులతో కలిసి శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. వర్షాలు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్న వాటి అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అధికారులకు సూచన చేస్తూ మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసినాం. అయినా మళ్ళొక్కసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి. జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ద్వారకా కౌండిన్య, ద్వారకా నగర్ ఈ అన్ని కాలనీలలో మీకు జరిగిన నష్టాన్ని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులు నా దృష్టికి తెచ్చింది. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, కలెక్టర్లకి ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. పూర్తి స్థాయిలో జరిగిన నష్టాన్నే కాదు, మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించాలి. ఇప్పుడు ఏదో వచ్చింది, మిమ్మల్ని కలిసినాం, మిమ్మల్ని కలిసి మాట్లాడిపోయినాం, ఏదో మిమ్మల్ని ఈ కొంచెం ఆదుకోవడం అనేది సమస్య కాదు. మహేష్ గౌడ్ గారు నాకు హెలికాప్టర్లు వచ్చేటప్పుడు చెప్పిండు, మీరు ఇది శాశ్వతంగా ఏదైనా పరిష్కారం చూపించాలి. సీఎం గారు మాకు పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి చాలా ముఖ్యమైన ప్రాంతము, ఇక్కడ ప్రజలలో చైతన్యం ఉంటది, మనం ఏం చేసినా వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు, గుర్తిస్తారు, మీరు చేయాలని మహేష్ గౌడ్ గారు చెప్పింది. అందుకే ఈ రోజంతా మీకోసం కేటాయించి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి మళ్ళీ కలెక్టరేట్ లో అన్ని రివ్యూలు తీసుకుంటాను. మీకు ఒకటే మాట ఇస్తున్నాం, మా ఆడబిడ్డలందరూ కూడా చాలా సమస్యలు చెప్పిండ్రు. మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం 100% పనిచేస్తుంది. అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ చెప్పిండ్రు, ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు కూడా పుస్తకాలని నానిపోయినాయి, బడికి పోతలేరు, వాళ్ళ సమస్య కూడా. అందుకే కలెక్టర్ గారికి తక్షణమే ఆదేశాలు ఇస్తున్నా, మీ కంటింజెన్సీ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్ గా ఈ ప్రైవేట్ స్కూల్స్ లలో ఉండే పిల్లలకు కూడా స్కూల్ బుక్స్ గానీ లేకపోతే నోట్ బుక్స్ గానీ ఏమేమి ఇవ్వగలరో వాటిని ఇవ్వండి. స్థానికంగా ఎవరైనా దాతలు ముందుకు వస్తే కూడా, ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు, ఇతర ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు, శ్రీమంతులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామన్నా ఏం సాయం చేయాలో వాళ్ళకు కూడా అర్థం కాదు. అంటే ఏదైనా వాళ్ళు నిజంగా కష్టాలు ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు, ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ, ఈ బీడీ పరిశ్రమలు ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ పేదలకు సాయం చేయాలని కోరుకుంటది. కానీ ఎక్కడ చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇచ్చే ప్రజలకు చేరవో వాళ్ళకి అనుమానం ఉంటుంది. అందుకే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను సూచన చేస్తున్నా, ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు కొన్ని ఫార్మా కంపెనీలు దగ్గరగా ఉన్నాయి, ఫార్మా కంపెనీలు కొన్ని అందుబాటులో ఉన్నాయి, బీడీ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ముఖ్యంగా విద్యార్థులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్, రెనోవేషన్స్, రిస్టోరేషన్ ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ పాఠశాలల్లో ఉండే పిల్లలకు లేకపోతే కాలనీలలో ఉండే మరీ పేదలకు అవసరమైన కమ్యూనిటీ హాల్స్ గానీ ఇతరవి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళతోనే అడిగి వాటిని కూడా చెప్పండి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సూచన చేశారు, మీ సహకారం తీసుకోమన్నారని చెప్పి ఆ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను మీరు ఒక ప్రత్యేక సమావేశం పెట్టండి.
ఎమ్మెల్యే గారిని సఫీర్ గారిని పిలుచుకొని కూర్చొని ఎంపీ గారిని పిలిచి వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో కాస్త చర్చించి ఇక్కడ ఉన్న సమస్యలు, ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలన్నీ ఇక్కడనే ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇక్కడ ప్రజలకు సాయం చేస్తే మంచి పేరు వస్తుంది, ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళకి సహకరిస్తారు. ఒక చిన్న రివ్యూ మీటింగ్ పెట్టుకొని వాళ్ళని పిలిచి వాళ్ళు ఏం సహాయం చేస్తారో చూడండి. మిగిలిన సహాయం ఎంత కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి మనం అందిద్దాం. మీరు దేనికి వెనకకు పోకండి. కామారెడ్డి నియోజకవర్గం నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, కొడంగల్కు నేను ఏం సాయం చేయగలను కామారెడ్డికి కూడా అదే సాయం చేస్తాను. ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా మిత్రులు వెంకటరమణారెడ్డి గారు ఎమ్మెల్యే అయినా తప్పకుండా ఆ రకమైన సహకారాన్ని అందించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పనిచేయించుకునే బాధ్యత మీది. ఎందుకంటే వచ్చి కలిసి మిమ్మల్ని అడిగి మీ సమస్య తెలుసుకొని పరిష్కరించాలంటే నాకు సమయం పడుతుంది. 119 నియోజకవర్గాలు, అదే రకంగా రకరకాల సమస్యలు ఉన్నాయి. కామారెడ్డికి ప్రత్యేకంగా సహాయం అందించడానికి నేను ఎప్పుడు ముందుంటా. మీ కష్టాలలో మీకు అండగా ఉండడానికి ఉంటా. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి ఇప్పుడు సమీక్ష చేసిన తర్వాత నేను ఆదేశాలు ఇస్తా. అన్ని మంచి పనులు చేయించుకోండి, కామారెడ్డిలో కష్టం వచ్చిన వాళ్ళని అందరినీ కూడా ఆదుకుంటామని చెప్తూ, ఇక్కడ పోచారం ప్రాజెక్టు 103 సంవత్సరాల క్రితం 26 లక్షల రూపాయలతో కట్టింది. ఇంత వరద ఉపద్రవం వచ్చినా తెగకుంటుంది. ఆ రోజుల్లో రాజకీయాలు నిలదొక్కుకోవడానికి వాస్తవాలు కాకపోయినా నేను హరీష్ రావు మీద విమర్శలు చేశాను. ఆ విమర్శలు అవాస్తవం, నాది తప్పు అని కూడా అప్పుడే ఒప్పుకున్నాను. కొందరు దద్దమ్మలు ఆ పాత వీడియోలను ఇప్పుడు తిప్పుతున్నారు. ఆ సన్నాసులకు చెప్పులతో సన్మానం చేస్తాం. అప్పుడు మల్లన్న సాగర్ విషయంలో నేను తప్పు మాట్లాడాను. హరీష్ రావు దగ్గర మీరు చేసింది కరెక్ట్, నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నాను. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి మల్లన్న సాగర్ మీద కొట్లాడినా కూడా నా తప్పును ఒప్పుకున్నానన్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి. కవిత నా పేరు కూడా తీసింది. కవిత గారు నా పేరు కూడా తీశారు, ప్రతాప్ రెడ్డి గారు. నేను 2009లో పోటీ చేశా, 2014లో చేసిన, 2018లో చేసిన. నేను ఎట్టి పరిస్థితుల్లో గజ్వేల్కి ఒకసారి ఎమ్మెల్యే కావాలన్నటువంటి కాన్సెప్ట్. ఆ రోజులలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడే ఉండి పనిచేస్తున్నటువంటి హరీష్ రావు గారిని తట్టుకోవడానికి, రాజకీయంగా నిలబడడానికి, రాజకీయంగా మాట్లాడినటువంటి మాటలు అవి. వాస్తవంగా కూడా నేను గతంలోనే హరీష్ రావు గారికి వాస్తవాలు చెప్పా. మల్లన్న సాగర్ ఇనాగ్రేషన్ లో నేను మల్లన్న సాగర్ మీద ఫైట్ చేసినప్పుడు నేను చేసింది తప్పు కావచ్చు, మీరు చేసిందే రైటు. ఇవాళ తెలంగాణకు కాళేశ్వరం వచ్చిందంటే, తెలంగాణకు గోదావరి నీళ్లు వస్తున్నాయి అంటే మీరు చేసింది రైటు, నేను చేసింది రాంగ్ అని చెప్పి ఆ రోజు నేను హరీష్ రావు గారికి చెప్పా. ఆ నీళ్లు పంపులు దుంకుతున్నప్పుడు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిట్లో అటు కేసీఆర్ ఇటు హరీష్ రావు గారు చేసిన కృషిని నేను ప్రశంసించిన. అక్కడ రాజకీయాల్లో భాగంగానే నేను ఆ రోజు మాట్లాడిన వాస్తవాలు కాకపోయినప్పుడు కూడా రాజకీయంగా నిలబడి నిలదొక్కుకోవడానికి నేను మాట్లాడిన మాటలు. కానీ కొంతమంది కాంగ్రెస్ పట్టే బాజులు నిన్న మొన్న దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తా ఉన్నారు. ఆ పట్టే బాజులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అనవసరంగా రాజకీయాల్లో గానీ న్యాయ విషయంలో గానీ ఎంటర్ అయితే మీకు చెప్పులతో సన్మానం తప్పదని చెప్పి సందర్భంగా సీరియస్ గా నేను హెచ్చరిస్తున్నా. రాజకీయంగా హరీష్ రావుని ఎదుర్కోండి, రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోండి, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోండి. సౌటలు దద్దమ్మలు చేసే పని సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే తప్పకుండా మీకు రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లలో డిపాజిట్లు కూడా రానియమని చెప్పి సందర్భంగా సీరియస్ గా హెచ్చరిస్తున్నా. నేను ఏదేమైనప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఇద్దరు ఒక్కటైనా కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిపాజిట్లు కూడా రావు. నరేంద్ర మోడీ వచ్చేలా దేకినా కూడా, రేవంత్ రెడ్డి గారి మోకాళ్ళ మీద పనిచేసినా కూడా మీకు ప్రజలు తిరస్కరించుడు, ప్రజలకు దగ్గర రానియని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ 2 ముచ్చట్లు చెప్తున్నా. లాస్ట్ కి 8 మంది బీజేపీలను గెలిపించారు, 8 మంది కాంగ్రెస్ లను గెలిపించారు. కానీ 16 మంది కూడా ఈ రాష్ట్ర రైతాంగానికి కనీసం యూరియా ఇవ్వలేనటువంటి పార్లమెంట్ సభ్యులు. మీకు నైతికత ఉంటే, సిగ్గు శరం ఉంటే, సీము నెత్తులు ఉంటే రాజీనామా చేయండి, మళ్లీ ఎలక్షన్లకు రండి. జాగృతి నాయకులం ఎప్పుడు కేసీఆర్ కోసమే పనిచేస్తాం.
కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. కవిత తీసుకున్న నిర్ణయాల వల్ల జాగృతి కోసం పనిచేసిన ఎంతో మంది జీవితాలు ఏమవ్వాలి? 19 సంవత్సరాలు పనిచేసిన వారి రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి? కవిత గారు సామాజిక న్యాయం అని అంటున్నారు. వారికి 2 సార్లు ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశాలు వచ్చాయి. కానీ వారి వెనుక ఉన్న వారికి సామాజిక న్యాయం జరిగిందా? కేసీఆర్ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరి ఆశయం కోసం పనిచేస్తున్నారని అన్నారు జాగృతి నాయకుడు మేడే రాజీవ్ సాగర్. ఇవాళ చూస్తా ఉంటే మీ వ్యక్తిగత ఎజెండాతోని ఇవాళ మీరు 2 సార్లు ఎంపీగా అవకాశాలు వచ్చినాయి, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినాయి. ఇదే సామాజిక న్యాయం పాటించాలనుకుంటే ఏ సామాజిక న్యాయం పాటించాలని మీరు మాట్లాడుతున్నారు? ఇవాళ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం ఉందో, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం అయింది? ఇవాళ రాజకీయంగా వారి భవిష్యత్తు లేనిది ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇవాళ ఎక్కడెక్కడికి పోయినారు. ఇవాళ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ 18-19 సంవత్సరాలు పనిచేసిండ్రు. వాళ్ళ జీవితాలు ఇవాళ ఏం కావాలి? వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా మేము మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం. మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది. ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఇలా మా జీవితాలన్నీ కూడా మేము ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మీరు ఏ నిర్ణయం మీరు చెప్పిన అన్ని కూడా పనిచేసి మీకు గౌరవంగా మర్యాద ఇచ్చినాం. కానీ మాకు దక్కవలసిన మర్యాద కానీ మాకు దక్కవలసినటువంటి ఏ విధానాలు కానీ మాకు దక్కలేదు. ఇలా ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో బాధ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతున్నారు. ఇంకా చాలా మంది జిల్లాల నుంచి రావాల్సినది రాలేకపోయినారు. వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారు. ఇలా ఏం చేయాలి? ఇలా మేము మొన్నటి వరకు ఇక్కడ పనిచేసినాం. ఇలా మా పరిస్థితి ఏంది? వాళ్ళు ఇలా బాధతో వాళ్ళ కుటుంబాలతో చర్చ చేస్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలతో బాధపడుతున్నారు. ఇలా మా అందరినీ కూడా నని రోడ్డు మీద నిలబెట్టి మీరు ఇలా వేరే ఇలా బీసీ విషయం మాట్లాడుతా ఉన్నారు. అసలు తెలంగాణ జాగృతి అనేది పక్కన పోయింది. ఇలా నేనేం అడుగుతున్నా అంటే అసలు తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ కోసం పనిచేసే, కేసీఆర్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి మేమందరం అసలు పనిచేయాల్సిన వాళ్ళందరం కూడా బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇక్కడున్నది. మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఎవరి ఆశ కోసం పనిచేస్తున్నారు? ఎవరి ఆలోచనల కోసం పనిచేస్తున్నారు? మాకైతే తెలియదు. కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు మాత్రం మాకు తెలియదు. మేము ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కోసం కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృతి నాయకులందరం కూడా ఇక్కడ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం. కేసీఆర్ గారికి ఎప్పుడు చెప్తా ఉండే ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆశల కోసం, తెలంగాణ ప్రజల అవసరాల కోసం నిర్ణయం తీసుకుంటా. ఆ నిర్ణయానికి సార్ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మంది నాయకులు వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోవాలి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. కాబట్టి నాతో పాటు కేటీఆర్ గారు మిమ్మల్ని ఎలా ఉన్నామని అడగలేదని బాధపడుతున్నారు కదా, మరి మీతో ఉన్న మమ్మల్ని తమ్ముళ్ళు మీరు ఎలా ఉన్నారని ఒకసారి అడిగారా అక్క? ఇన్ని ఏళ్లు మేము మీతో పనిచేసినందుకు మీరు మాకిచ్చిన గుర్తింపు ఏంటి? మీరు ఇవాళ మీ సొంత ఎజెండాతోని పోతే వేల మంది జాగృతి కార్యకర్తల ఉసురు పోసుకున్నట్లు కాదా అని ప్రశ్నించిన జాగృతి కార్యకర్తలు. మరి కేటీఆర్ గారిని మీరు ప్రశ్నించారు, చెల్లె ఏమైంది బిడ్డ నువ్వు ఇంత బాధ ఎందుకు పడుతున్నావు అని కేటీఆర్ గారు నన్ను అడగలేదని నువ్వు అంటున్నావు. మరి నీతో 18 సంవత్సరాలు మేము నీతో ప్రయాణం చేసినాం. మమ్మల్ని మీ బిడ్డలో మీరు ఎప్పుడైనా మీరు ఎట్లా తింటున్నారు, ఎట్లుంటున్నారు, మీ వ్యవస్థ ఏంది, మీరు రాజకీయంగా ఆలోచన చేస్తున్నారు, డబ్బుల పరంగా ఏమైనా సంపాదించుకురా లేదా అనేది ఎప్పుడైనా మీరు మమ్మల్ని పిలిచి అడిగిన సందర్భం ఉందా అక్క? ఈ రోజు మీరు ఇంత వెల్ సెటిల్డ్ ఉన్నారు. 2 సార్లు ఎంపీ కంటెస్ట్ చేసిర్రు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు. మీరు ఈ రోజు కేసీఆర్ కూతురుగా ఉన్నారు, మీకు ఆ గౌరవం ఉన్నది. మరి తెలంగాణ జాగృతి అధ్యక్షులుగా మీరు ఎట్లున్నారు? మీరు అందరూ కష్టపడితే మీరున్నారు. మీరు ఎప్పుడైనా మరి ఈ బిడ్డల్ని మరి తమ్ముళ్ళు మీరు ఎప్పుడైనా మీరు మంచిగా ఉన్నారా, ఎట్లా చేసినారు మీరు అడిగినాక? ఈరోజు కేటీఆర్ గారిని మీరు ప్రశ్నిస్తున్నారు. మరి మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఈ రోజు ఇప్పటికి కూడా తెలంగాణ జాగృతిలో చాలా మంది కూడా నెల గడుస్తే ఎట్లా గడుస్తాయనే సందర్భం ఉన్నది, నెల వస్తే ఎట్లా ఫీజులు కట్టుకోవాలనే సందర్భం ఉన్నది. మరి ఇన్నేళ్ల కాలం 18 ఏళ్ల కాలం నీతో పాటు పనిచేస్తే మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంది? మీరు మాకు ఇచ్చిన భవిష్యత్తు ఏంది? ఇప్పుడు మా వెనుక ఎంతో మంది వేల మంది కార్యకర్తలు ఉన్నారు. ఒక్కొక్కరికి మీరే మాకు బాగా చేయనప్పుడు మేము వాళ్ళకి ఎట్లా చేయగలుగుతాం? వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు 10 ఏళ్ళ అధికారంలో ఉంటే మాకు ఏం చేయలేవని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము, మాకు మీరేం చేసేది అక్క అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇదేది సమాధానం చెప్పకుండా మీరు ఏదో కొత్త వాళ్ళతో నాయకులను తీసుకొని, డబ్బు నాయకులను తీసుకొని, మీ సొంత ఎజెండా పెట్టుకొని ఈరోజు మీరు పోతే ఇంతమంది తెలంగాణ జాగృతి బిడ్డల ఉసురు పోసుకొని తీసుకుపోయినట్టు కాదా అని అడుగుతున్నా అక్కని.
15 రోజుల నుండి తిరుగుతున్న ఒక్క యూరియా బస్తా దొరకలేదని యూరియా కేంద్రాల చుట్టూ తిరిగి జ్వరాలు వస్తున్నాయని అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని యూరియా కోసం రహదారిపై నిరసనకు దిగిన రైతుల నిరసనతో మెదక్ చేగుంట రహదారిపై భారీగా స్తంభించిన వాహనాలు. కలుపు తీసి నేను మందు కోసమే తిరుగుతున్నా, మందు కోసమే యూరియా కోసమే తిరుగుతున్నా. 15 రోజులే తిరిగి కాలు నొప్పులు పెడుతున్నా, జ్వరం వస్తుంది. పిల్లలేమో ఇంటికాడ లబలబ మొత్తుకుంటూ ఏం చేయాలి? అట్లా అవుతుంది పరిస్థితి. మీరు చేసే పనులు రేవంత్ రెడ్డికి, చంద్రబాబుకి, నరేంద్ర మోదీకి ఉపయోగపడుతున్నాయి. తెలంగాణను వ్యతిరేకిస్తున్న వాళ్లకు మీరు ఊతమిస్తున్నారన్నారు తెలంగాణ జాగృతి నాయకుడు రాజారాం యాదవ్. 3 నెలలుగా మీరు ఏదో కన్ఫ్యూజన్ ఉన్నారు, మీరు ఎవరి బ్లాక్మెయిల్ గురవుతున్నారు, మీరు ఏదో ప్రలోభాలకు గురవుతున్నారు. మీరు దాని నుంచి బయటకు రండి. ఈ తెలంగాణ మీకున్నది. మీరు బయటకు వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఒకవేళ మీరు అట్లాగే మార్చుకోకుండా మేము రేవంత్ రెడ్డి గారితో లేకపోతే నరేంద్ర మోడీ తోటి, చంద్రబాబు నాయుడు యొక్క శక్తులకు ఊతమిచ్చినట్టుగా, నేను అట్లేదు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తుందని, కానీ మీరు చేసే కార్యక్రమాలు వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. తద్వారా ఇలా బీఆర్ఎస్ పార్టీ దెబ్బతింటే ఉత్తరాది వచ్చి ఈ తెలంగాణ వ్యవహారం చేయాలన్నా ఇలా చూస్తున్నారు. ఏ రకంగా వ్యాపారస్తులు వచ్చి ఈ తెలంగాణ ప్రాంతంలో చేస్తున్నారు. ఇలా మళ్ళీ సీమాంధ్ర శక్తులంతా వచ్చి బలపడితే మీరు మాట్లాడిన మాటలు ఏ శక్తులు, ఏ పత్రికలు, ఏ టీవీలు చూపిస్తున్నాయి అంటే ఈ తెలంగాణని సర్వనాశనం చేయాలని, తెలంగాణని వలస రాష్ట్రంగా ఉండాలని, ఈ తెలంగాణ రాష్ట్రమే ఏర్పడడానికి వీలేదని చెప్పేసి మాట్లాడిన వాళ్ళకి మీరు ఊతమిస్తున్నారు. కాబట్టి మీరు దాని నుంచి బయటపడాలి. లేకపోతే మరి భవిష్యత్తులో మాకు తెలంగాణ ఇంపార్టెంట్. ఈ తెలంగాణ ఇంపార్టెంట్ మాకు. కేసీఆర్ గారి నాయకత్వం ఇంపార్టెంట్ మాకు. కేటీఆర్ గారి నాయకత్వం ఇంపార్టెంట్ మాకు. హరీష్ అన్న లాంటి ఒక అద్భుతమైన నాయకుడు మాకు అవసరం. కాబట్టి మేము వాళ్ళ మీద మీరు అవకలు తెలిస్తే ఖచ్చితంగా మేము అట్లాగే స్పందించాల్సి వస్తుంది. మా ఆడబిడ్డగా కూడా చూడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సిరిసిల్ల ఎల్లారెడ్డిపేటలో యూరియా కొరతతో రేవంత్ రెడ్డిపై మండిపడ్డ రైతు. నీకు ఓటు వేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం, మళ్ళొకసారి వస్తే నిన్ను చెప్పులతో కొడతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారు మీ దండం, నీ ఓటు వేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం. మేము రైతులం అందరం చెప్పులతో కొట్టుకుంటున్నాం. మళ్ళొకసారి వచ్చినామనుకో చెప్పులు లేదా కొడతాం అందరం రైతులు కలిసి వాడుకోవు. పబ్లిక్ అందుది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మొత్తం రైతులను నాశనం చేసి పారినావు, పంట పొలాలు నాశనం చేసినావు, అంత దత్తలు పారినావు. మంత్రి సీతక్క ఇలాకాలో జీతాలు ఇవ్వకుండా అధికారులు వేధించడంతో మున్సిపల్ కార్మికుడు మైద మహేష్ ఆత్మహత్య. అధికారులు తమను వేధిస్తున్నారని కార్మికులు ఫిర్యాదు చేసినా పట్టించుకొని మంత్రి సీతక్క అధికారుల తీరు నిరసిస్తూ ములుగు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన మున్సిపల్ సిబ్బంది, దళిత సంఘాల నాయకులు తమను వేధించే అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేసిన మున్సిపల్ కార్మికులు. ఆత్మహత్య చేసుకున్న కార్మికుడు మైద మహేష్ కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్. నా బతుకు ఎందుకని పురుగుల మందు రాయండు, 2 నెలల జీతాలు ఇవ్వకుండా 2,000 కూడా సాయం చేయలేదు. కూడా అడిగిండు మా రాఘు సార్ కూడా 2,000 రూపాయలు కూడా ఆయనకు సాయం చేయలేకపోయిండు. 1,000 ఇవ్వమని కూడా 1,000 రూపాయలు కూడా సాయం చేయలేదు. ఆయన పురుగుల మందు రాయండు కేవలం జీతం కోసమే, కిరీటి వాళ్ళనే మాత్రం
ఏం చేస్తాను? ఆయన పొజిషన్ అట్లున్నది, ఆయన పరిస్థితి అట్లున్నది, ఆయన తిండి పిల్లలు చదువుకునేంత పరిస్థితి లేదు. నీ కాడు ఉన్నది, నువ్వు వాళ్ళ నుంచి చదవబెట్టకపోయినావు 2000 5000 ఇచ్చి నీ కాళ్ళు మధ్యలో కూడా నువ్వు 2000 సాయం చేయలేదు. సార్ చుట్టూ రఘుసారి చుట్టూ కిరీటి చుట్టూ కిరీటి ఇవ్వలేదు, రఘుసారి లేదు. ఆయన బీదాడు, ఆయనకి ఇంత పిల్లలను పెట్టని పొజిషన్లు ఉండి పురుగుల మందు శివయ్యకు వచ్చింది. మాకు మాత్రం మా సిబ్బందికి సాయం చేయండి, న్యాయంగా కొట్లాడురి, న్యాయం కావాలి మాకు. ఒకానొక సందర్భంలో చంద్రబాబు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, అయిపోయిందేదో అయిపోయిందని. ఏ పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాటం చేశాడో ఇవాళ అదే పార్టీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యుండి ఎందుకింత బాధపడుతున్నాడో నాకు అర్థం కావడం లేదన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అరే ఆ పార్టీలోనికి ఇంత బాధపడిపోతున్నాడు, చంద్రబాబు నాయుడికే బాధ లేదు. మేము ఏదో ఆంధ్రప్రదేశ్కి పరిమితం అవుతాం, ఒక చారిత్రక క్రమంలో తెలంగాణ విషయంలో మా నిర్ణయం తప్పైపోయింది, మేము అక్కడ ఉంటామని ఒకనొక సందర్భంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు. ఉందాగా అయిపోయింది అన్నట్లు, ఏ ప్రాంతం వాళ్ళు చూసుకుందాం అన్నట్లు. ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే చంద్రబాబు నాయుడు టీడీపీ పోరాటం చేసిందో నిలబడ్డారో ఇవాళ అదే పార్టీ తరఫున వాళ్ళ తమ ముఖ్యమంత్రి ఉండి ఇంతగా ఎంత బాధపడిపోతుందో నాకు అర్థం కావట్లేదు. అంటే దీని అంతరార్థం ఏంటి? ఈ మాత్రం అర్థం కాదా తెలంగాణ సమాజానికి, ప్రజలకు? హరీష్ రావుపై విమర్శలు చేస్తే లాభపడేది ఎవరు? యూరియా దొరక్క రైతులు, ప్రభుత్వ పథకాలు హామీలు అవ్వక మహిళలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో వాటి మీద పోరాడకుండా ఈ పంచాయతీ ఏంది? ఈ పంచాయతీతో ప్రజలకు రైతులకు ఏమైనా లాభం జరుగుద్దా? కేసీఆర్ ను తప్పుదో పట్టించేంత ఆలోచన ఎవరైనా చేసినా కూడా దానికి ఆస్కారం ఇచ్చేంత బలహీనుడా కేసీఆర్? కేసీఆర్ ను తప్పుదో పట్టిస్తున్నారని అనుకున్నారంటే వారు ఆయన్ను అర్థం చేసుకోవట్లేదని అన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కాబట్టి కేసీఆర్కు ఉండేటువంటి ప్రజ్ఞాపాఠవాలు, ఆయనకుండే చతురత, ఆయనకుండేటువంటి వ్యూహము, ఆయనకుండేటువంటి ముందు చూపు, ఆయనకుండేటువంటి సమయస్ఫూర్తిని ఎవరో ట్యాంపర్ చేసి ఏందో చేసి గిలిగిలి చేసి వెనక నుంచి ఏందో చేసేంత అంత బేలుగానే ఉన్నాడు కేసీఆర్. కేసీఆర్ ఈజ్ ఏ లెజెండ్, కేసీఆర్ ఈజ్ ఏ క్రూసైడర్. కేసీఆర్ను తప్పుదోవ పట్టించేంత ఆలోచన ఎవరైనా చేస్తే కూడా దానికి ఆస్కారం ఇచ్చి ఆ ఉచ్చులో పడేంత బలహీనుడా కేసీఆర్. అయితే తెలంగాణ సాధించేవాడా? దేశంలోని ఇన్ని పార్టీలను ఒప్పించేవాడా? అట్లా అంటున్నారంటేనే కేసీఆర్ను 100% అర్థం చేసుకోలేదని నేను అనుకుంటా. అది నా భావన. మరి ఇవాళ హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడితే లాభం జరిగేది ఎవరికి? ఎవరికి లాభం జరగాలని హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సరే, ఆయనతో పాటు మిగతా వాళ్ళని కూడా ఒకరిద్దరిని కలిపి మాట్లాడినారు. వాళ్ళు ప్రభుత్వంలోనే లేరు, సంతోష్ అన్నది ప్రభుత్వంలో ఉన్నాడు. ఒకసారి ఆయనకి రాజ్యసభ ఇచ్చినారు. ఆయన మొత్తం పాత్ర అంతా కూడా కేసీఆర్కు వ్యక్తిగత సహాయకుడు. నిజం చెప్పాలంటే ఆయన మంది కాదు కదా, మీ అన్ననే కదా. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది, ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాక మహిళలు ఇబ్బంది పడుతుండ్రు, పెన్షన్ రావట్లేదు, కళ్యాణ లక్ష్మి ఆలస్యం అవుతా ఉంది, సంక్షేమ పథకాలు ప్రభుత్వం చెప్పిన విధంగా అమలు అవుతలేవు. ప్రజలకు సాంత్వనగా నిలవాల్సినటువంటి సందర్భంలో ఈ పంచాయతీలతోనేమొచ్చింది నాకు అర్థం కాదు. సమయం సందర్భం లేదా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాకు కొడంగల్ ఎలాగో కామారెడ్డి అలాగే రేవంత్. జాగృతి నాయకులం ఎప్పుడు కేసీఆర్ కోసమే పనిచేస్తాం, కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. జాగృతి నాయకుడు మేడే రాజు సాగర్. కొందరు దద్దమ్మలు ఆ పాత వీడియోల్ని ఇప్పుడు తిప్పుతున్నారు. ఆ సన్నాసులకు చెప్పులతో సన్మానం చేస్తాం. వంటేరు ప్రతాప్ రెడ్డి.
టీడీపీ తెలంగాణలో లేకుండా పోయినందుకు చంద్రబాబు కంటే రేవంత్ రెడ్డినే ఎక్కువ బాధపడుతున్నాడు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.